హాయ్ అండి. ఈరోజు మనం మొక్కపాటి నరసింహారావు గారు రచించిన 'బారిస్టర్ పార్వతీశం' అనే పుస్తకాన్ని చదువుకుందాం. దానికంటే ముందుగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరణ చేస్తూ శ్రీ ముల్లపూడి వెంకటరమణ గారు చేసిన ప్రసంగాన్ని గురించి తెలుసుకుందాం. గోదావరి గోరింటాకు, గోంగూర గిరీశం, బారిస్టర్ పార్వతీశం, పదహారణాలు ఇవి అసలు సిసలు తెలుగు దినుసులు, తెలుగుతనపు జెండాలు. బారిస్టర్ పార్వతీశం మనని పొట్ట చెక్కలయ్యేలా నవ్వించడం మొదలుపెట్టి 70 ఏళ్ళు అయింది. ఇంకా 170 ఏళ్ళైనా నవ్విస్తూనే ఉంటాడు. అమాయకత్వం పొంగిపొరలే గడుసుతనం, గడుసుతనం తొంగి చూసే అమాయకత్వం, కలబోసి పోతబోసిన బంగారు తండ్రి పార్వతీశం. మొక్కపాటి వారి అబ్బాయిగా మన ముందుకొచ్చిన చిరంజీవి పార్వతీశం త్రివిక్రముడిలా పెరిగి పెద్దవాడై ఈయన మొక్కపాటి నరసింహశాస్త్రి గారు మన బారిస్టర్ పార్వతీశం కన్నతండ్రి అని పరిచయం చేసే స్థితి వచ్చింది. ఈ సంగతి ఒకప్పుడు శాస్త్రి గారే సగర్వంగా చెప్పుకున్నారు. ఈ విధంగా నిజంగా అక్షరాల కీర్తిశేషులైన చిరంజీవి మొక్కపాటి వారికి నా జోహార్లు. వారు కన్న చిరంజీవి పార్వతీశానికి జిందాబాదులు. మళ్ళీ మళ్ళీ చదవాలనిపించే ఈ పుస్తకాన్ని, ఇలాంటి పుస్తకాలను మళ్ళీ ప్రచురించి నవతరాన్ని నవ్విస్తున్న అభినందన బాబ్జీ గారికి అభినందనలు. ఇలాంటి గొప్ప పనులు మళ్ళీ 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 చేస్తుండాలని ఆకాంక్షిస్తున్నాను. ఇక కథలోకి వద్దాం. నర్సాపురం దగ్గర మొగలితుర్రు మా కాపుర స్థలం. మా ఇంటి పేరు వేమూరువారు. నా పేరు పార్వతీశం. నేను టైలర్ హై స్కూల్లో 5వ ఫారం దాకా చదువుకున్నాను. 1-2 ఆ క్లాసులోనే కారణాంతరాల చేత గడపవలసి వచ్చింది. ఆ పిమ్మట ఇక్కడ పాఠశాలలో విద్య ఏమీ బాగుంది కాదని, ఉపాధ్యాయులకు తాము చెప్పే సంగతులేమిటో అవగాహన కావడం లేదని నా అభిప్రాయము. అందుచేత వృధాగా ధనవ్యయము, కాలవ్యయము, కాలయాపన ఎందుకని నేను చదువు మానేసి మా పెద్దలు సంపాదించిన ఆస్తి కొంత ఉన్నది కనుక సుఖంగా ఇంటి దగ్గరే కూర్చొని దేశ కాల వైపరీత్యాల గురించి ఆలోచిస్తూ ఉండేవాడిని. ఇలా ఉండగా ఒక రోజున మా స్నేహితుడొకడు వచ్చి మాటల మధ్య ఇంగ్లాండ్ వెళ్ళి చదువుకోమని హితోపదేశం చేశాడు. అతడు వెళ్ళిపోయిన తర్వాత ఇంగ్లాండు ప్రయాణము గురించి చాలాసేపు ఆలోచించి అందులో మంచి చెడ్డలు, కష్టసుఖాలు నాలో నేను తర్కించుకొని అన్ని విధముల చేతను దేశాటనము శ్రేయస్కరమని, పైగా మన అధికారుల దేశము వెళ్ళి వాళ్ళ ఆచార వ్యవహారాలు చూసి గుట్టు మట్టు తెలుసుకుంటే స్వరాజ్య సంపాదనకు వీలుగా ఉంటుందని ఆలోచించి అక్కడికి వెళ్ళి బారిస్టర్ చదువుదామని నిశ్చయం చేసుకున్నాను. మా తండ్రి వ్యవసాయదారుడు, ఏమీ చదువుకున్నవాడు కాదు, వట్టి అనాగరికుడు. అందుచేత ఇటువంటి విషయములు ఆయనతో చెబితే దీని సారస్యము గ్రహించలేడని ఆయనతో చెప్పకుండా ఒక స్నేహితుని దగ్గర కొంత సొమ్ము బదులు పుచ్చుకొని నర్సాపురం వెళ్ళి 4 రోజులలో వస్తానని ఇంటి దగ్గర చెప్పి బయలుదేరాను. ఇంగ్లాండు ప్రయాణమని చిన్నప్పుడు పుస్తకంలో చదివిన పాఠము వల్ల, తరువాత చదివిన భూగోళ శాస్త్రము వల్ల ఆ దేశానికి వెళ్లే మార్గము నాకు తెలుసు. కానీ అక్కడకు తీసుకుని వెళ్ళవలసిన సాధనా సామాగ్రి ఏమిటో, అక్కడ ఎలా నడుచుకోవాలో తెలుసుకుందామంటే చెప్పడానికి ఎరిగి ఉన్న వాళ్ళు ఎవ్వరూ లేకపోయినారు. నర్సాపురంలో ఉన్న దొరలను అడుగుదామంటే వాళ్ళు నవ్వుతారేమోనని వాళ్ళని అడగడం మానివేసి నా సహజ సూక్ష్మబుద్ధి ఇంకా కావాల్సినవి త్రోవలోనో అక్కడికి వెళ్ళిన తర్వాతనో కొనుక్కోవచ్చును అనుకున్నాను. అందుకని అనవసరంగా విశేషంగా డబ్బు ఇక్కడ ఖర్చు పెట్టకూడదనుకుని సూక్ష్మములో తేల్చవలనని కావలసినవి ఏమిటా అని జాగ్రత్తగా ఆలోచించాను. ఎంతసేపు ఆలోచించినా సరిగా ఏమీ తోచలేదు. ఏదో ఒక చివరి నుంచి ఆరంభిస్తే కావలసినవన్నీ తేల్తవి కదా అనుకున్నాను. అందుకని నిద్రలేవటంతోనే కావలసిన సామాన్లు జాబితా రాసుకున్నాను. దంతధావనానికి 10 కచ్చికలు, నలిపిన పొడుము, నాలుక గీసుకోవడానికి కాసిని తాటాకు ముక్కలు, ఇత్తడి చెంబు, దంతధావనమైన తర్వాత స్నానము కదా అనుకున్నాను. అందుకవసరమైనవి ఒళ్ళు తుడుచుకోవడానికి 2 అంగవస్త్రాలు, స్నానం తరము తలకు రాసుకోవడానికి సీసాలో పోసిన కొంచెం కొబ్బరి నూనె, తల దువ్వుకోవడానికి దేశవాళీ దువ్వెన, బొట్టు పెట్టుకోవడానికి కొబ్బరి చిప్పలో కొంచెం చాదు, ముఖము చూచుకోవడానికి పావలా పెట్టి చిన్న అద్దము. తరువాత ఆలోచించవలసినది దుస్తుల విషయం కదా. అందుకు నాకు అవసరమని తోచినవి 4 ట్విల్ షర్ట్లు, 2 టైలు, 2 మేజోళ్ళ జతలు నూలువి, 3.5 బూట్స్ జోడు. అక్కడ సూట్సు అవసరము గనుకను, చలిదేశము గనుకను 15 రూపాయలు ఖర్చు పెట్టినా గుడ్డ కొంచెం బాగుండడం చేత కుట్టువాడు తన అవసరానికి కొంత మిగిల్చుకోవడం వల్ల నాకు చాలీ చాలకుండా తయారైన స్లాకులు, సూట్లు 2. ఇంగ్లాండ్ వెళితే మట్టుకు మనం వేషం పూర్తిగా ఎందుకు మానవలనని సాధ్యమైనంత వరకు స్వదేశ పద్ధతి అవలంబించమని తలగుడ్డగా ఉపయోగించడానికి 8 గజములు ఎర్రని జపాను సిల్కు, ఇంకా ధరించవలసిన దుస్తులైన తర్వాత
ఆలోచించవలసింది భోజనం కదా అనుకున్నాను. అందుకు అవసరమైనది ముందు మంచినీళ్లు తాగడానికి మరచెంబు, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ చేత మాలకూడు తినకుండా మనమే స్వయం పాకం చేసుకుంటే బాగుంటుంది కదా అనుకున్నాను. అక్కడ కూడా అన్నం ఎలాగూ దొరకదు కదా, రొట్టెలు కాల్చుకు తినవలసిందే కనుక కొంత గోధుమ పిండి, కొంచెం నెయ్యి, రొట్టెలు నంజుకోవడానికి కొంచెం ఆవకాయ, రొట్టెలు కాల్చుకోవడానికి చిన్న అట్ల పెనము, స్టవ్లో పోసుకోవడానికి కిరసనాయిలు, చిన్న సీసాలో స్పిరిటు, భోజన సామాగ్రి అయిన తర్వాత పడకకు కావలసిన సామాన్లను గురించి ఆలోచించాను. వెళ్ళేది చలిదేశం కదా, కింద పడుకోవడానికి కష్టంగా ఉంటుందని నర్సారావుపేట మడత మంచము, దాని మీద పక్కకి నేను మామూలుగా ఉపయోగించుకునే బొంత, ఇంట్లో కుట్టినది కప్పుకోవడానికి నారింజ పండు రంగు శాలువా. ఇవిగాక ఇంకా ఏమీ అవసరం ఉండవని ఆలోచించగా మామూలుగా పగలు కూర్చోవడానికి తుంగచాప తీసుకువెళ్తే బాగుంటుందని తోచింది. అక్కడికి వెళ్ళి నా హిందూ ధర్మ విరుద్ధంగా ప్రవర్తించదలుచుకోలేదు కనుక అక్కడ దొరకవనే భయంతో 6 యజ్ఞోపవీతాల జతలు, 3 పట్టు మొలతాళ్ళు కూడా తీసుకుని వెళ్ళడం చాలా అవసరమని తోచింది. ఇంకా ఎంతసేపు ఆలోచించినా తీసుకుని వెళ్ళవలసిందేమిటో నాకు కనపడలేదు. ఇదంతా చూసి కొందరికి చాదస్తంగా కనపడవచ్చు, కానీ వెళ్ళేది దూరదేశం, ఏ చిన్న వస్తువు మర్చిపోయినా అక్కడ ఇబ్బంది పడవలసి వస్తుందని మొట్టమొదటి నుంచి ఎక్కువ జాగ్రత్త కలవాడిని కనుక చాలా దూరాలోచన చేసి ఇవన్నీ తీసుకుని వెళ్ళాను. ఇక ఈ వస్తువులన్నీ పెట్టుకోవడానికి ఎక్కడైనా కూలీవాడు దొరికినా దొరకకపోయినా నేను తీసుకువెళ్ళడానికి తేలికగా ఉంటుందని చిన్న సీసారేకు పెట్టె చేయించి బంతి పువ్వు రంగు వేయించాను. ఈ సామాగ్రి అంతా జాగ్రత్తగా పెట్టెలో సవరించుకొని శుభదినము నిశ్చయించుకొని వర్జము లేకుండా చూసుకొని శకునము మంచిదయ్యే వరకు వాకిట్లో కూర్చుని బండి ఎక్కి పడవల రేవు వరకు వెళ్ళాను. మొగలితురు, నర్సాపురము ఇంకా చుట్టుపక్కల గ్రామంలో 2-3 తప్ప ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళినవాడిని కాదు. ఇంతకాలము నర్సాపురంలో ఉన్నా ఎప్పుడు పడవలైనా ఎక్కవలసిన అవసరం లేకపోయింది. ఇవాళ పడవలో కూర్చుని వెళ్తూ ఉంటే మహా సరదాగా ఉంది. స్టీమర్ మీద వెళ్ళడం అన్నా ఇంతే కదా అనుకున్నాను. రాత్రి దారిలో మినపరొట్టె, సాతాలించిన శనగలు కొనుక్కు తింటూ ఇంగ్లాండులో మినపరొట్టె ఉంటుందా ఉండదా అని ఆలోచిస్తూ ఇంగ్లాండు నుండి తిరిగి వచ్చిన తర్వాత ఏ విధంగా దేశోపకారం చేద్దామా అనుకుంటూ నిద్రపోయాను. తెల్లవారేసరికి పడవ నిడదవోలు చేరింది. మెలకువ రావడంతోటే నేను తలపెట్టిన మహత్కార్యము జ్ఞప్తికి తెచ్చుకొని దీర్ఘ నిశ్వాసము విడిచి పడవ దిగి త్వరగా స్టేషన్కి వెళ్ళి అక్కడ నిలబడ్డ ఒక పెద్ద మనిషిని సంబోధించి టికెట్టు ఇవ్వండి త్వరగా అన్నాను. ఏమిటా హడావిడి, ఎక్కడికి, ఏ రైలుకు అని ఆరంభించాడు ఆయన. నేనెక్కడికి వెళ్తే ఎందుకు ఆయనకు, నా వ్యవహారమంతా ఆయనతోటి చెప్తే గుట్టు బయటపడుతుందని, సరే అదంతా ఎందుకులేండి, ఇప్పుడు టికెట్ ఇప్పించండి త్వరగా అన్నాను. నన్ను యగాదిగా చూసి టికెట్టు ఇచ్చే ఆయన ఇంకా రాలేదు, కాసేపు ఉండమన్నాడు. కొంచెం సేపైన తర్వాత ఆయన వచ్చినట్లు తెలుసుకుని వెళ్ళి టికెట్టు ఇవ్వమన్నాను. ఆయన కూడా ఎక్కడికి అని అడిగాడు. చెబుతాలేండి, టికెట్టు ఇవ్వండి. ఏమయ్యా, యా ఊరు పోతావయ్యా? దగ్గర ఉన్న వాళ్ళందరూ నవ్వడం మొదలుపెట్టారు. ఇది ఎక్కడయ్యా, వట్టి నాటుపురము మాదిరి ఉండావే, నీవు పూడ్చేది చెప్పకపోతే టికెట్లు ఎష్టదా ఇచ్చేదయ్యా, పో అయ్యా, బుద్ధి లేదు వలె ఉంది, వాళ్ళంతా కాచుకుని ఉన్నారు అని కేకలు వేశాడు. దగ్గర ఉన్న వాళ్ళంతా నన్ను మందలించారు. ఈ రైలు చాలా దూరం పెడుతుందని, చాలా చోట్ల ఆగుతుంది, అందుచేత ఏ ఊరు మీరు వెళ్లాలో చెప్తే ఆ ఊరికే టికెట్ ఇస్తారు అని ఒక పెద్ద మనిషి నిమ్మలంగా హితోపదేశం చేశాడు. ఆయన చెప్పిన మాటలు నాకు సబబుగానే ఉన్నట్లు తోచింది. అందుచేత టికెట్టు ఇచ్చే ఆయనతోటి చెన్నపట్నం వెళ్ళాలి అని చెప్పాను. అనేసరికి కండ్లెర్ర చేసి, ఎన్నా అయ్యా ఇది, ఈ పొద్దు ఎక్కడ వచ్చావయ్యా, వట్టి జంతువల్లే ఉండావు, పో అయ్యా, జల్దీ పో, వాళ్ళంతా కాసుకున్నారు, పొమ్మంటే ఏందయ్యా అట్లా మూతి పెట్టి చూస్తావు, పట్నం బండి సాయంకాలం వరకు రాదయ్యా, అప్పుడు దాకా ఎక్కడైనా పండుకొని తూంగయ్యా అన్నాడు. నా దగ్గరి వాళ్ళంతా నన్ను అవతలకి తోసేశారు. పోనీ కొంచెం సమ్మర్దము తగ్గిన తర్వాత మళ్ళీ వద్దామని వెళ్ళాను. రైలు కాబోలు గంట కొట్టారు. అప్పుడు మళ్ళీ పట్నం బండి ఎప్పుడు వస్తుందండి అన్నాను. సాయంకాలము అన్నాడు ఆయన. అలాగా, సాయంత్రం దాకా ఉండాలా, నాకు తొందర పని ఉందే. అప్పుడు నా ముఖము కేసి చూసి, ఓ తిరిగి వస్తివా, తొందర పని ఉంటే నడిచిపో అని కిటికీ తలుపులు వేసుకుని చక్కా పోయినాడు మాస్టారు. నా మీద కోపము చేత ఇలా అంటున్నాడేమో, ఈసారి నెమ్మదిగా అడిగి నిజం తెలుసుకుందామని ముందుకెళ్ళి ఎదురుగా నిలబడి మాట్లాడదామని నోరు తెరిచేసరికి ఆయనే, వస్తివా, పట్నం బండి ఎప్పుడు వచ్చేది తెలుసుకోవడానికే వస్తివా, ఒకసారి చెబితే నీకు బుద్ధి లేదు అని ఆరంభించాడు. అసలే అరవవాళ్ళంటే నాకు కోపం. అందులో ఆయన ముఖం స్ఫోటకం మచ్చలతోటి నల్లగా మరీ అసహ్యంగా ఉంది.
నేను ఊరికే తెలియని విషయం నెమ్మదిగా అడుగుతూ ఉంటే ఆయన అంత మర్యాద లేకుండా మాట్లాడతాడేమని నాకు కోపం వచ్చింది. నేను ఇంగ్లాండ్ వెడుతున్నాను, జాగ్రత్త అని చెప్దాం అనుకున్నాను. కానీ ఆయనను ఇంతకంటే ఏడిపిస్తే బాగుండదని తోచింది. అందుకని, అబ్బే, నేను రైలు సంగతి అడగడానికి రాలేదండి, మిమ్మల్ని చూస్తే ఏమి జ్ఞాపకం వస్తుందో చెప్పడానికి వచ్చానండి అన్నాను. ఏం జ్ఞాపకం వస్తున్నది? మీ మొహము చూస్తే ఉలి ఆడిన తిరిగటిరాయి, మీ తలకాయ చూస్తే సున్నపు పిడత జ్ఞాపకం వస్తున్నాయి అన్నాను. అక్కడ ఉన్న నౌకర్లంతా ఏకంగా ఫక్కున నవ్వారు. ఆయనకు ఉడుకుమోతుతనము వచ్చి నన్ను కొట్టడానికి వచ్చాడు. నేను పారిపోయాను. అక్కడి నుంచి తిన్నగా దగ్గరలో ఉన్న హోటల్కి వెళ్ళి భోజనం చేసి కాసేపు పడుకున్నాను. లేచి ఒకసారి బజార్ చూసి వద్దామని వెళ్ళాను. అక్కడ అటు ఇటు తిరుగుతూ ఉండగా అవసరమైన వస్తువులు 2 మర్చిపోయినట్లు జ్ఞాపకం వచ్చింది. అవేమిటంటే గదికి తాళం వేసుకోవడానికి, కొబ్బరిపీచు చేంతాడు బట్టలు తగిలించుకోవడానికి 4 పెద్ద మేకులు. ఈ 3 వస్తువులు కొనుక్కొని మళ్ళీ బసకు చేరుకొని సాయంకాలం కాగానే పెందలాడే భోజనం చేసి స్టేషన్కు వచ్చాను. టికెట్ల వేళ అయింది. నేను మళ్ళీ చెన్నపట్నానికి టికెట్ పుచ్చుకున్నాను. యువతలకి వచ్చేటప్పటికి ఒక రైలు వచ్చింది. అక్కడ నౌకరు ఉంటే అతన్ని ఈ రైలు ఎక్కవచ్చునా అన్నాను. మీరే ఊరు వెడతారు అన్నాడు వాడు. నీకెందుకా ప్రశంస అని చక్కా పోయాను. అక్కడ ఒక పెద్ద మనిషి ఉంటే ఆయన్ని అడిగాను, ఈ రైలు ఎక్కవచ్చునా అని. ఆయన అదే ప్రశ్న వేశాడు, మీరే ఊరికి వెళ్తారని. నాకు ఒళ్ళు మండి మాట్లాడకుండా తిన్నగా స్టేషన్ మాస్టారు దగ్గరికి వెళ్ళి ఆయన్ని కూడా అడిగాను. ఆయన కూడా ఎక్కడికి వెళ్ళాలన్నాడు. టికెట్ ఇవ్వడానికంటే ఊరు పేరు చెప్తే కానీ ఇవ్వడానికి వీల్లేదంటే చెప్పాను. టికెట్ కొన్న తర్వాత కూడా వీళ్ళకి పరీక్షలన్నీ ఎందుకు, వీళ్ళ రోగం కురుద్దామని రాజమహేంద్రవరానికి వెళ్ళాలి అన్నాను. అయితే ఎక్కవచ్చునన్నాడు. ఎక్కాను. రైలు కదలబోతూ ఉన్నది. స్టేషన్ మాస్టారు అక్కడే ఉన్నాడు. ఆయన్ని పిలిచి, ఏమండోయ్, నీకు తగిన శాస్త్రే చేశానులేండి, నేను రాజమహేంద్రవరము వెళ్ళడం లేదు, చెన్నపట్నం వెళ్తున్నాను అని నవ్వుతూ చెప్పాను. ఆయన పలంగా ఈల వేసి రైలు ఆపి నన్ను దిగమన్నాడు. నేను దిగనన్నాను. త్వరగా దిగవయ్యా, ఆలస్యమవుతుంది. నేనెందుకు దిగాలి? ఈ రైలు చెన్నపట్నం వెళ్ళదు, వేరే వస్తుంది. ఒట్టి ఫూల్లాగా ఉన్నావు, దిగు. ఫూల్ గీల్ అని మాటలు మింగకండి, నేను దిగను అంటే రైలులో వాళ్ళంతా నవ్వడం మొదలుపెట్టారు. ఇంతలోకే గార్డు వచ్చాడు. నన్ను బలవంతంగా దించాడు. రైలు వెళ్ళిపోయింది. నా కళ్ళ వెంబడి నీళ్లు వచ్చాయి. స్టేషన్ మాస్టర్ కొంచెం జాలి వేసి పట్నం బండి ఇంకొక పావు గంటలో వస్తుందని ధైర్యం చెప్పాడు. కొంచెం ఇంచుమించులో ఆయన చెప్పినట్టుగానే రైలు వచ్చింది. ఆగడంతో ఎదురుగుండా ఉన్న పెట్టెలోకి నా సామాను నెత్తిన పెట్టుకుని ఎక్కబోయాను. ఒక మెట్టు ఎక్కి 2వ మెట్టు మీద కాలు వేయబోతూ ఉంటే వెనుక నుంచి ఎవరో తోశారు. ఆ అదురుకు నా నెత్తి మీద ఉన్న సామాను నా వెనుక ఉన్నవాడి నెత్తి మీద పడి అక్కడైనా ఆగకుండా కింద ఎవళ్ళ కాళ్ళ మీదో ధబీమని పడ్డది. నేను సామాను కోసం వెనక్కి తిరిగి చూశాను. ఆ పలంగా చెయ్యి జారి నా వెనక వాళ్ళ మీద విరుచుకుపడ్డాను. మేము కింద పడ్డామని జాలిపడ్డానికి బదులు మమ్మల్ని తిట్టడం మొదలుపెట్టారు జనాలు. కొందరు మా మీద నుంచి నడిచిపోయి రైలెక్కారు. నేను లేచి నిమ్మలంగా సామాను సర్దుకొని ఎక్కడెక్కడ దెబ్బలు తగిలినవో సావకాశంగా రైలు ఎక్కిన తర్వాత చూసుకోవచ్చునని ముందు రైలెక్కాను. రైలెక్కి సామాను పైన పెట్టుకుంటున్నాను. హఠాత్తుగా రైలు కదిలింది. నా వెనుక బల్ల మీద కూర్చున్న ఆడమనిషి ఒళ్ళో పడ్డాను. ఆవిడ 4 ఆశీర్వచనములతోటి ముందుకు గెంటింది. నా ఎదుట బల్ల మీద సుఖంగా చుట్ట కాల్చుకుంటూ అరమోడ్పు కన్నులతో ఆనంద పరవశుడై ఉన్న కాపు మీద పడ్డాను. ఆ చుట్ట నా బుగ్గకు తగిలి చురుక్కుమన్నది. నేను మోర్రో అన్నాను. ఆనంద సమాధిలో నుంచి కొంచెం మెలకువ తెచ్చుకొని అతను ఆనందము ఇంత బరువెక్కిందేమిటో అని చూశాడు కాబోలు. కెవ్వుమని కేక వేసి ఏ పామో మీద పడితే తోసివేసినట్టు నన్ను తోసివేశాడు. ఎదుట ఉన్న చంటి పిల్ల పైన పడిపోయి ఆ పిల్ల నలిగిపోతుందేమోనన్న భయంతో ఎలాగో తప్పించుకొని తల్లి మీద పడ్డాను. మళ్ళీ ఆవిడ తోసేయబోతుంటే గట్టిగా ఆవిడ మెడ పట్టుకున్నాను. రైలులో వాళ్ళంతా కడుపు చెక్కలు అయ్యేటట్టు నవ్వడం ఆరంభించారు. ఆ అమ్మాయి పెనిమిటి పక్కనే ఉన్నాడు. ఉగ్రుడై లేచి నన్ను తన భార్యని ఎవళ్ళకి వాళ్ళని ప్రత్యేకంగా విడదీసి నన్ను తిట్టడం మొదలుపెట్టాడు. నా తప్పు ఏమీ లేదని, అతని భార్య అన్న సంగతి నాకు తెలియదని, ఇంకెప్పుడు చెయ్యనని గజగజ వణుకుతూ చేతులు జోడించి క్షమాపణ చెప్పాను. తక్కిన వాళ్ళంతా కూడా నన్ను చూసి జాలిపడి నేను కౌగిలించుకున్న అమ్మాయి భర్తను మందలించి నా తప్పు ఏమీ లేదని, పొరపాటున కౌగిలించుకున్నానని, పొరపాటు ఎవళ్ళకైనా వస్తుందని, ఇవాళ ఈ నాయనాడు రేపు ఇంకొకళ్ళు కౌగిలించుకోవచ్చు అని, ఈ మాత్రము దానికైన అంత కోపపడవలసిన పని లేదని ఇత్యాది కోపోపశమన వాక్యాలతో ఆ పెద్ద మనిషిని శాంతింపజేశారు. ఇంకా నేను నిలబడి ఉంటే ఎవళ్ళని కౌగిలించుకుంటానో అని భయపడి నాకు కూర్చోడానికి కొంచెం స్థలం ఇచ్చారు.
పై బల్ల మీద పెట్టి దాని మీద మడత మంచము చాపా పెట్టి ఇవన్నీ కలిపి పైన గొలుసు కనపడితే దానికి వీటికి కలిపి సాయంత్రం కొన్న చాంతాడు వేసి లాగి బిగించి కట్టాను. ఇంకా సామాన్లకి పర్వాలేదు కదా అని సుఖంగా కూర్చున్నాను. ఇంతట్లోకే ఎందుకో రైలు ఆగింది. అంతా తొంగి చూశారు. ఇంకొక క్షణానికి గార్డులు ఇద్దరూ మా పెట్టెలోకి వచ్చి గొలుసు ఎవరు లాగారన్నారు. ఎవ్వరూ మాట్లాడలేదు. పైకి చూశారు. నా సామాను కేసి చూపించి ఈ సామాన్ ఎవరిది అన్నారు. మళ్ళీ ఏమి పుట్టు మినిగిందో అని హడలిపోతూ నాదేను అన్నాను. ఎందుకలా గొలుసుకు కట్టావు? సామాను రైలు కుదుపుకు కింద పడిపోకుండాను జాగ్రత్తగా ఉంటుందని అలా కట్టా. పెట్టెలో వాళ్ళంతా ఊరికే నవ్వడం ఆరంభించారు. గార్డు 50 రూపాయలు జరిమానా ఇవ్వమన్నాడు. నా దగ్గరేమీ లేదు, ఇచ్చుకోలేను, క్షమించమని ప్రాధేయపడ్డాను. ఆఖరుకు ఎలాగైతేనేమి నా సామానుని గొలుసును విప్పివేయమని వాళ్ళు చక్కా పోయినారు. వాళ్ళు వెళ్ళిన తరువాత నా అపరాధమేమిటని అక్కడ ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకున్నాను. అక్కడ గొలుసు కాస్త లాగితే రైలు అలా ఆగుతుందా అనుకున్నాను. ఇంకా కాసేపటికి రైలు మళ్ళీ ఆగింది. నా పెట్టెలో కొందరు దిగారు, మరికొందరు ఎక్కారు. కాసేపు ఉండి మళ్ళీ బండి బయలుదేరింది. నా పక్కన ఉన్న ఒక బ్రాహ్మణ వితంతువు, సుమారు 40 సంవత్సరముల మనిషి, నా వైపు వీపు పెట్టి కాళ్ళు బల్ల మీదకి చాచుకుని కూర్చుంది. కొంతసేపటికి కునికిపాట్లు పడడం మొదలుపెట్టింది. మన దేశ దారిద్ర్యము, ప్రజల అజ్ఞానము, వితంతువుల దుర్భర అవస్థ ఇత్యాది విషయాలను గురించి ఆలోచిస్తూ ఈ దేశము ఎప్పుడు ఏ రీతిన బాగుపడుతుందా అనుకుంటూ, అయినా మంచి కాలం సమీపిస్తున్నది, నేను 3-4 సంవత్సరంలో స్వదేశానికి తిరిగి వచ్చి ఈ కష్టాలను తొలగిస్తాను అనుకుంటూ నేను నిద్రపోయినాను. రకరకాల కలలు వచ్చాయి. కొంతసేపటికి మెలకువ వచ్చింది. నా పక్కన ఉన్న బ్రాహ్మణ వితంతు వీపున జార్లబడి ఇంతసేపు నిద్రపోయినట్లు తెలుసుకున్నాను. ఆవిడ ఇంకా నిద్రపోతూనే ఉన్నది కాబోలు. ఆ సంగతి నాకేమి తెలుసు? నేను లేవడంతోటే వెనుకకు ఆవిడ నా ఒళ్ళో పడ్డది. ఆవిడ గోవిందా గోవిందా అని లేవబోయి మళ్ళీ వెనుకకు పడ్డది. ఆవిడ లేవడానికి పునఃప్రయత్నము చేస్తూ ఉంటే పాపం మళ్ళీ పడుతుందేమోనని నా చెయ్యి ఆవిడ వీపుకు పెట్టి కొంచెం తీశాను. అదేమి అబ్బాయి, కొంచెం దూరంగా కూర్చోకూడదు? ఊరికే మీదకి రాకపోతే? నీకు తోబుట్టిన వాళ్ళు లేరు? ఇల్లు బయలుదేరి రావడమే చాలునే. ఒక్కతేను నా బ్రతుకు అంతా ఇలాగనే వెళ్తున్నది. దారిలో ఎరిగి ఉన్న వాళ్ళెవరైనా కనపడకపోతారా అని నేటికి తెగించి తిరుపతి వెడదామని బయలుదేరినందుకు ఈ అవస్థలన్నీ పడవలసి వస్తున్నది. ఆ మహారాజు ఉంటే ఇంత అవస్థ లేకపోయేది సరికదా. చచ్చి స్వర్గాన ఉన్నారు. ఎవ్వడు రాత్రిళ్ళు రైలులో ప్రయాణం చేసినా, ఒసేవ్ నీకు మేలుకుంటే జబ్బు చేస్తుంది, ఎలాగో కాస్త సందు చేసుకొని నడ్డి వాల్చుకోమనే వాళ్ళు. ఒక మాటు కళ్ళకద్దుకొని ఒక మాటు ముక్కు తూడ్చుకొని మళ్ళీ ఆవిడ కునుకుపాట్లు పడడం మొదలుపెట్టింది. నేను లఘుశంకకు వెళ్ళవలసి వచ్చింది. ఎక్కడికి వెళ్ళడానికి ఏమి చేయడానికి తోచింది కాదు. ఒక్క మాట రైలు ఆగితే బాగుండునని తిరిగి వెళ్ళి రావచ్చును అనుకున్నాను. గొలుసు లాగుదామా అనుకుని 50 రూపాయల జరిమానా మాట జ్ఞాపకం వచ్చి తిన్నగా కిటికీ దగ్గరికి వెళ్ళి రైలు ఒక మాట ఆపమని గార్డు గారిని కేక వేశాను. నా కేక ఎవరికి వినపడలేదు. కడుపు ఉబ్బుకు వస్తుంది. ఏమీ తోచింది కాదు. అక్కడ కూర్చున్న పెద్ద మనిషిని ఒక ఆయన్ని పలకరించి నా అవస్థ చెప్పి ఇలా కేక వేశాను, ఎవళ్ళూ పలకలేదు, ఎలాగూ అని అడిగాను. ఆయన నవ్వి, అబ్బాయి వట్టి వెర్రివాడి వలె ఉన్నావు. మనకు కావలసి వచ్చిన చోటల్లా రైలాపరు. ఇక్కడే గది ఉంది. 1కి వెళ్ళవలసి వచ్చినా 2కి వెళ్ళవలసి వచ్చినా ఆ గదిలోనికి వెళ్ళవచ్చునని చెప్పి గది చూపించారు. వెళ్ళి వచ్చి కూర్చుని కాసేపు కునికిపాట్లు పడేసరికి తెల్లవారింది. చక్కగా రైలు ప్రతి స్టేషన్లోనూ ఆగడము, ఎక్కే జనానికి దిగే జనానికి తగిన సౌకర్యము, రైలులో కూర్చున్న వాళ్ళు మళ్ళీ దిగనక్కర్లేకుండా అందులోనే పాయఖానా, ప్రతి స్టేషన్లోనూ జనానికి అత్యవసరమైన పదార్థాలన్నీ అమ్మరావడము, అన్ని ఏర్పాట్లు బాగున్నవనుకున్నాను. అందుకనే ఇంగ్లీష్ వాళ్ళు అంత గొప్పవాళ్ళైనారు అనిపించింది. ఇలా ఉండగా ఉదయం 9 గంటలయ్యేసరికి బేసిన్ బ్రిడ్జి అనే స్టేషన్ వచ్చింది. నేను స్టేషన్లో దిగే జనాన్ని చూస్తూ నిలబడ్డాను. ఒక ఆయన నల్లదొర నా దగ్గరికి వచ్చి టికెట్ ఇవ్వమన్నాడు. ఇచ్చాను. చూచి మాట్లాడకుండా జేబులో వేసుకున్నాడు. ఇదేమిట్రా టికెట్ తీసుకొని పోతున్నాడు? ఏమన్నా గట్టిగా అడగడానికైనా నల్లగా ఉన్న దొరకూడను. నా సంగతి ఏమి కాను? ఎలాగని హడలిపోయి వాడి వెంబడి పడ్డాను. నా టికెట్ నాకిమ్మని ప్రాధేయపడ్డాను. వాడు నన్ను కోపంతో పొమ్మన్నాడు. వాడు పొమ్మన్నంత మాత్రాన ఎంత అభిమానముగా ఉన్నా ఎలా పోను? టికెట్ వాడి చేతిలో చిక్కుకుపోయింది. అందుకని అభిమానము చంపుకొని వాడిని వెంబడించాను. ఆఖరుకు రైలు కదిలే వేలైంది. ఇంకొక 4-5 నల్లదొరలు చేరారు. దయచేసి నా టికెట్ ఇప్పించండి అన్నాను. గెట్ అవే మ్యాన్, యూ సీమ్ టు బి ఎ ఫూల్ అన్నాడు. అయ్యా, నా టికెట్ ఇప్పించి మీరెన్ని తిట్టినా పడతాను. నా టికెట్ ఇవ్వరు, పైగా తిడతారేమండి అన్నాను ఒళ్ళుమండి. రైలు కూసింది. గెట్ ఇన్ మ్యాన్, యూ హ్యావ్ నో బ్లడీ ఫియర్, నోబడీ విల్ ఆస్క్ యూ అని నన్ను రైల్లో తోశాడు.
రైలు కదిలింది. ఏమీ చేయడానికి గత్యంతరము తోచలేదు. స్టేషనులో ఆ దొరలంతా కడుపు పట్టుకొని నవ్వుకుంటున్నారు. నేను దిగుదామని ప్రయత్నం చేశాను. నా పక్కనున్న ఆయన నన్ను ఆపి ఏమిటి సంగతి అని అడిగాడు. ఆయనతోటి చెప్పాను ఇలా టికెట్ తీసుకుపోయి ఇవ్వలేదని. అప్పుడు ఆయన నవ్వి వచ్చే స్టేషనే చిన్నపట్నము, అక్కడే అంతా దిగిపోవడము, అందుకని అక్కడ కంగారుగా ఉంటుందని టికెట్లన్నీ ఇక్కడే వసూలు చేస్తారు, నీకే భయము లేదని అభయమిచ్చాడు. సరే, ఎటుపోయినా ఎటు వచ్చినా అందరి దగ్గర కూడా టికెట్లు పుచ్చుకున్నారని చెప్పారు కనుక వారికి లేని భయము నాకెందుకని ధైర్యం తెచ్చుకొని కూర్చున్నాను. ఇంతలోనే చిన్నపట్నము చేరాము. రైలు ఆగడముతోటే 100 మంది కూలీలు సామాను ఏమన్నా ఉందా అంటూ రైలులోకి వచ్చి పడ్డారు. పెట్టెనెత్తిన పెట్టుకొని నేను దిగాను. నా చుట్టూ 20 మంది కూలీలు చేరి నేను తీసుకువస్తానంటే నేను తీసుకువస్తానని నా నెత్తి మీదవి లాక్కొని వాళ్ళల్లో వాళ్ళు దెబ్బలాడుకొని ఆఖరుకు ఒకడా సామాను పుచ్చుకొని పరిగెత్తాడు. సామాను తీసుకుని పారిపోతాడేమోనని గబగబా పరిగెత్తి అందుకున్నాను. ఆగమంటే ఆగడు, ఎంత ఇవ్వాలంటే మాట్లాడు. తిన్నగా బండ్ల దగ్గరికి తీసుకువెళ్ళి దింపాడు. ఒక 25 మంది బండ్ల వాళ్ళు నా చుట్టూ మూగారు. ఎక్కడ పోవాలి సామి, రండిమి, నేనుదా జల్దిగా కొంచిపోతా అంటూ రెక్క పట్టుకు లాగేవాళ్ళు, సామాను లాక్కుపోయేవాళ్ళును. ఎక్కడికి వెళ్ళడానికి తోచలేదు. నేనెవ్వలని ఎరుగును. పోనీ ఏ హోటల్కైనా వెడదాము అంటే హోటల్ పేరు గాని వీధి పేరు గాని తెలియదు. ముందు వీళ్ళ గోల వదిలితే నయమని నేనెక్కడికి వెళ్ళను, నాకు బండి అక్కర్లేదని నా పెట్టె మీద కూర్చున్నాను. అయినా కానీ నాకెలాగో బండి కావాలని వాళ్ళు ఊహించినట్టున్నారు. వాళ్ళు మట్టుకు నన్ను విడిచిపోలేదు. ఎందుకు సామి అంత కోపము చేస్తావు, మీ ఇష్టం వచ్చిన బండిదా చేసుకొని పోండిమి, ఈ ఎండలో ఎష్టదా పోతావు, మేము భద్రముగా కొంచిపోతాము సామి అని అక్కడే నిలబడ్డారు. సామాను మోసుకు వచ్చినవాడు కూలి ఇమ్మని తొందర పెట్టాడు. ఏమి ఇవ్వాలి? ఏమి సామి మీరు నన్ను అడుగుతారే, మీకు తెలీదా? నాకు తెలీదన్నాను. ఏమి సామి తమాషా చేస్తారు, ఇచ్చేయండి పోవాలి. అర్ధనా అనా ఇస్తే బాగుండదని 2 అనాలు తీసి పుచ్చుకోమన్నాను. నా కేసి ఒక మాటు, డబ్బుల కేసి ఒక మాటు చూసి వాడు, ఏమి సామి ఏమది, నేను ముష్టివాడిని అనుకుంటివా ఏమి, బిచ్చము వేసినట్లు 2 అనదా తీసుకోమంటువే అన్నాడు. నేను నిర్గాంతపోయి, పోనీ అని ఎక్కువ ఇస్తే ముష్టి అంటాడేమిటి, ఈ ఊళ్ళో ముష్టి వాళ్ళకి అంత బేడాలు పావలాలు ఇస్తారా ఏమిటి అనుకుని, మరి అయితే ఎంత ఇమ్మంటావు అన్నాను. 1 రూపాయి. నా గుండె బద్దలైంది. సరే తీసుకుపోమ్మని ఇంకో 2 అనాలు తీసి చేతిలో పెట్టాను. వాడది నా మీదకి గిరాటు వేసి, రూపాయికి 1 దబ్బిని తక్కువైనా పుచ్చుకోనన్నాడు. పుచ్చుకోకపోతే మానివేయమన్నాను. అంత దజ్జాకు పోయినవాడు పుచ్చుకోకుండా పోతాడేమో అనుకున్నాను. పోలేదు. నన్ను తిట్టడం ఆరంభించాడు. చుట్టూ నిలబడ్డ బండి వాళ్ళు తీర్పు తీర్చడం మొదలుపెట్టారు. సరే, వీడితో పేచి ఎందుకని ఇంకొక పావలా కూడా ఇచ్చాను. ముందు అది కూడా పుచ్చుకోనని నన్ను, నా మొహాన్ని, నా ముక్కును, నా మూతిని, నా ధర్మగుణాన్ని, తక్కిన ఆంధ్రులని, ఆంధ్రదేశాన్ని కలిపి ఏకంగా తిట్టి ఆ 1 రూపాయి తీసుకుని చక్కా పోయినాడు. ఒక్క దరిద్రము వదిలింది కదా అని సంతోషించాను. ఇంకా ఊళ్ళోకి వెళ్ళడం సంగతి ఎలాగా అనుకున్నాను. బండ్ల వాళ్ళు ఇంకా కొంతమంది చుట్టూ నిలబడ్డారు. ఈ ఊళ్ళో బస చేయడానికి వీలుగా ఏదైనా హోటల్ అయినా సత్రమైనా ఉందా అన్నాను వాళ్ళతో. ఉంది సామి, కిట్టనే రామస్వామి మొదటి సత్రము ఉంది సామి. అక్కడ గదులు అవి ఉంటవా, స్నానానికి దానికి వీలుగా ఉంటుందా? అంతా ఉండును సామి, నిండా సౌకర్యంగా ఉండును. మరి భోజనం సంగతి ఎలాగూ? దుడ్డు తీసుకుని అక్కడే వేస్తురు. భోజనం సంగతి అడిగితే దుడ్డు తీసుకొని వేస్తానంటాడేమిటా అనుకొని, అది కాదు, భోజన హోటల్ కూడా సత్రానికి దగ్గరలో ఉందా అన్నా. అదిదా సామి చెప్పి తిని, సత్రములోదా అన్నము కూడా వేస్తురు, దుడ్డు మాత్రం తీసుకుందురు అని అభినయ రూపంగా వ్యాఖ్యానము చేసి నా బోటి అజ్ఞానులకు అర్థమయ్యేటట్టు చెప్పాడు. అయితే బండికేమి ఇవ్వాలన్నాను. 3 రూపాయ. ఇక్కడికెంత దూరము ఉంటుంది? 2 మైలు సుమారు ఉండును. అయితే 2 మైళ్ళకు 3 రూపాయలు ఎవరిస్తారు? నేనివ్వను. నీ దయ సామి, మా మామూలు మేము చెప్పాము, నీవేమి ఇస్తావో చెప్పు. 1 రూపాయి ఇస్తా. ఏమి సామి అట్లా చెబుతారు? ఇది నాటుపురం అనుకుంటివా, నాటుబండి అనుకుంటివా సామి? అది కుదరవండి. గుర్రము చూస్తివా, నిండు బాగా పోను. ఇంకా మనకు బోలెడు పని ఉంది, పోనీ త్వరగా పోదామని ఇంకో 1/2 రూపాయి ఎక్కువ ఇస్తానన్నాను. ఏమి సామి, ఒక్క పెట్టి రైలులో నుంచి ఇక్కడ పెట్టేందుకే 1/2 రూపాయి ఇస్తువే, 2 మైలుదా పోవాలే, నేను గుర్రము బతకాలే, ఎట్లా సామి? మీతో బేరం ఎందుకు సామి, మీకు తెలియదా? 2 రూపాయి ఇచ్చేయండి, ఎక్కండి. నేను ఇవ్వనందామనుకుంటూ ఉంటేనే పెట్టి బండిలో పెట్టి నన్నెక్కమన్నాడు. వాడు చెప్పింది సబబుగానే ఉందని ఆలోచించి మాట్లాడకుండా బండి ఎక్కాను. ఎక్కగానే తక్కిన బండ్ల వాళ్ళంతా 1.5 రూపాయకే బండ్లు కడతామన్నారు. వీడు మోసము చేశాడు, పోనీ దిగుదామా అనుకుంటూ ఉంటే వాళ్ళందరినీ తిడుతూ వాళ్ళనెప్పుడూ నమ్మవద్దని నాకు హితోపదేశము చేస్తూ ఆ బండివాడు గబగబా బండి తోలాడు.
తోవ పొడుక్కి కష్టము చాలదని, ఆ రోజున ఉదయం నుంచి బేరము లేకపోవడం నుంచి తక్కిన వాళ్ళు కట్టివేస్తారేమోనని ఆదురా కొద్దీ కట్టానని కష్టం ఆలోచించి ఇమ్మని ప్రాధేయపడుతూ 10 నిమిషాల్లో సత్రము దగ్గర దింపాడు. అప్పుడే 2 మైళ్ళు వచ్చామా అనుకుంటూ, అయినా పట్నవాసములో దూరము అట్టే తెలియదని సమాధానం చెప్పుకొని గుర్రము బహుత్వరలో వచ్చిందని సంతోషించి బండివాడికి 2 బేడ ఇచ్చివేశాను. ఇంకో బేడ ఇమ్మని చాలాసేపు బతిమాలి కోపపడి తిట్టి చక్కా పోయినాడు. సత్రంలో జనము కిటకిటలాడుతున్నారు. ఇంతమంది పొరుగురు జనం ఇక్కడికెందుకు వచ్చారా అనుకున్నాను. లోపలికి వెళ్ళాను. గూడ కట్టుకొని అది మోకాలు పైకి మనిచి జుట్టు కొప్పెట్టుకొని నెత్తిమీద నుంచి చమురు మొహం మీద కారుతూ నల్లగా లావుగా శిలా విగ్రహంలాగా ఒక మనిషి కనపడ్డాడు. కాళ్ళు ఎడముగా పెట్టుకొని నిలబడి నాకేసి ఎగాదిగా చూసి ఎన్నవేణం అన్నాడు. మీరన్నదేమిటో నాకు తెలియదు కానీ నాకొక గది కావాలి ముందు. ఓ అష్టనా, నీవు ఎవరు? బ్రాహ్మణుడా కాదా? మీది యా ఊరు? ఎన్ని దినాలు ఉండబోతావు? ఎక్కడ పోతావు? ఈ ఊరెందుకొచ్చావు? అని ఆరంభించాడు. మేము బ్రాహ్మణులమేను. ఇక తక్కిన సంగతంతా మీకెందుకు? గది ఉంటే ఇవ్వండి. మీకు తెలియకపోతే ఎవరిని అడగాలో చెప్పండి. నిండా గట్టివాడిగా ఉన్నావే, ఎన్ని దినములుండేది చెప్పకపోతే ఎష్టదా గది ఇస్తున్నావు? 3 దినాల కంటే ఉండడానికి లేదు. నేను 3 రోజులు కూడా ఉండను. మళ్ళీ ఈరోజు సాయంత్రమో రేపో వెళ్ళిపోతాను. అయితే సరే, ఈ గదిలో ఉండవచ్చు అని ఒక గది చూపించాడు. నా గదిలో ప్రవేశించి సామానక్కడ భద్రపరుచుకొని బయటకు వచ్చి స్నానం చేసి పట్టుబట్ట కట్టుకొని మొహాన్ని బొట్టు పెట్టుకొని చెంబు తీసుకొని భోజనాల సావిడిలోకి వచ్చాను. అక్కడంతా చొక్కాలతోటి కోట్లతోటి భోజనాలు చేస్తున్నారు. కొందరు వడ్డించే వాళ్ళు కూడా బనియం తొడుక్కొని వడ్డిస్తున్నారు. ఈ అనాచారం అంతా చూసి అక్కడ భోజనం చేయబుద్ధి అయింది కాదు. అయినా గత్యంతరము లేక ఖాళీగా ఉన్న విస్తరి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను. భోజనము చేస్తున్న వాళ్ళు వడ్డించే వాళ్ళు కూడా నన్ను చూసి లోపల నవ్వుకోవడం మొదలుపెట్టారు. వాళ్ళతోటి మనకెందుకని యథావిధిగా పరీక్షించి భోజనానికి కూర్చున్నాను. ఇంకా వడ్డన అవుతుండగానే నా పంక్తిన కూర్చున్న 60 వాళ్ళు కూర ముక్కలు వట్టి నోటితోటే తినివేయడం మొదలుపెట్టారు. వడ్డన అయ్యి అవడంతోటే గబగబా నెయ్యి మనిషికి 2 గరిటెల చొప్పున ఒక ఆయన వడ్డించుకు వెళ్ళాడు. నా పక్కన కూర్చున్న 60 వాళ్ళు కొంతమంది చెయ్యి పట్టి ఆ నెయ్యి దాహం పుచ్చుకున్నారు. ఏమిటి ఇలా పుచ్చుకుంటున్నారు అనుకున్నాను. కొందరు ఒక ముద్దలో వేసుకొని ఆ ఒట్టి నెయ్యి అన్నము తిన్నారు. నేను వేయించుకున్నాను. నెయ్యి పాడు వాసన. ఈ నెయ్యే తాగుతున్నారు మొగం వాచినట్లు. అప్పుడు కాచిన ఇంటి నెయ్యి లభ్యమైతే వీళ్ళు చెంబులతోటి మంచినీళ్ళ వల్లే దాహం పుచ్చుకుంటారు కాబోలు అనుకున్నాను. నేతి వడ్డన అవుతుండగానే ఇంకొక ఆయన పులుసు తీసుకువచ్చాడు. ప్రతి వాళ్ళు ఒక పప్పు కలుపుకోవడం లేదు, కూర కలుపుకోవడం లేదు, పచ్చడి కలుపుకోవడం లేదు, ఏమీ లేదు. ముందుగా పులుసు పోసుకున్నారు, అందులో పప్పు కలుపుకున్నారు. నెయ్యి లేకుండా వట్టి అన్నము తింటూ అందులోనే కూర పచ్చడి నంజుకున్నారు. ఏమిటి అడవి తిండి, పాపం వీళ్ళు తిండి తినడం కూడా ఎరుగరే అని జాలిపడ్డాను. నేను శుభ్రంగా పప్పు కలుపుకున్నాను. పులుసు వద్దనేసరికి అంతా తెల్లబోయి నాకేసి చూశారు. కాకులకు కోకిల రూపు చాలా అందవికారంగానూ కంఠము కఠోరంగానూ ఉంటుందట. అలాగే ఈ 60 వాళ్ళ కళ్ళకి నేను వట్టి అనాగరికుడిగా కనపడ్డాను. ఆశ్చర్యమేమిటి, పిచ్చివాడికి ప్రపంచమంతా పిచ్చిగానే కనపడుతుంది. తర్వాత నేను కూర కలుపుకున్నాను. కలుపుకొని నెయ్యి తీసుకురమ్మన్నారు. ఏ కుళ్ళు నెయ్యి అయినా వేసుకోవడం తప్పుతుంది గనుకనా తీసుకువచ్చి, అది ఎక్స్ట్రా సార్ అన్నాడు. ఈ నెయ్యి ఎక్స్ట్రా ఏమిటి నీ పిండాకుడు? ఇప్పుడు మళ్ళీ వేసుకుంటే ఒక స్పూను, అది ఒక కాలనా? అవును సార్. అయితే ఏమంటావు? వేసేదా సార్? వెయ్యి మరి. వెయ్యడానికి కాకపోతే నీ సౌందర్యాతిశయము చూసి ఆనందించడానికి పిలిచాననుకున్నావా? నేనన్నది వాడికి పూర్తిగా అర్థం కాలేదు. పాపం కొంచెం నవ్వుకొని ఏమి సార్ అష్టాగేలి చేస్తారు అన్నాడు. తన్నేదో స్తోత్రము చేశాననుకున్నాడు కాబోలు. వెనకటికి ఒక డిప్టీ కలెక్టర్ గారు ఒక అమాయకపు కరణాన్ని ఏదో సందర్భంలో నువ్వు వట్టి బుద్ధిహీనుల్లాగే ఉన్నావే అన్నారట. ఆ కర్ణము తన్నేదో మెచ్చుకుంటున్నారనుకుని చిత్తం మహాప్రభో, ఏలినవారి కటాక్షము, తను బోటి పెద్దలందరి చేత అలాగే అనిపించుకుంటున్నాను అన్నాడట. అలాగా ఉంది ఈ వడ్డనవాడి సంగతి. తక్కిన వాళ్ళంతా పులుసు అన్నము తినగానే చారు వడ్డించుకున్నారు. నాకు ఊరికే నవ్వు వచ్చింది వాళ్ళ తిండి వరుస చూసి. పులుసో చారో ఏదో ఒకటి కానీ 2 ఏమిటి వీళ్ళ తలకాయ అనుకున్నాను. సరే వీళ్ళెలా తింటే నాకెందుకని త్వరగా 2 మెతుకులు నోట్లో వేసుకొని లేచి వచ్చాను. అక్కడ వరసంతా చూస్తే భోజనం చేసినట్లే లేదు నాకు. అంతా అనాచారమే. అన్నము చేత్తోటే నేతి మజ్జిగలు ముట్టుకోవడము, ఆ చేత్తోటే మంచినీళ్లు ఇవ్వడము, చేతులు కడుక్కునే చోటంతా మెతుకులమయము, అంతా అనాచారంగా ఉంటారు. వీళ్ళకి అసహ్యము ఎలా లేదా అనుకున్నాను. భోజనం చేసి నా గదికి వచ్చి కాసేపు విశ్రమించి చొక్కా తొడుక్కొని ఊళ్ళోకి బయలుదేరాను.
నాకు జుట్టు ముడి గిరిజాలు ఉండేవి. తీసివేయించి దొరటోపి ఒకటి కొనుక్కొని తర్వాత రైలు సంగతి కనుక్కొద్దామని ఉద్దేశం. వీధిలోకి రాగానే నడి రోడ్డు మీద ఇంజన్ లేకుండా రైళ్లు పరిగెడుతున్నవి. పొద్దున బండివాడిని అవేమిటని అడిగితే ట్రాంకర్లు అని చెప్పాడు. వాట్లకు స్టేషన్లో అవి అక్కర్లేదట, ఎక్కడ పడితే అక్కడే ఆగడమేను. ఈ ఏర్పాటు చాలా బాగుందనుకున్నాను.